హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ క్లాస్ ద్వారా నేను సెమీ కండక్టర్స్ సంబంధించినటువంటి వివరణ ఇస్తాను. సాలిడ్ స్టేట్ అనే చాప్టర్లో సెమీ కండక్టర్స్ అనే సంబంధించి ఒక మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సమ్ టైమ్స్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అని చెప్పేసి 2 మార్క్స్ క్వశ్చన్లో కూడా అడుగుతారు. అండ్ కొన్నిసార్లు ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ని 4 మార్క్స్ కింద కూడా అడుగుతారు. కాబట్టి క్లాస్ని చాలా జాగ్రత్తగా వినండి. సెమీ కండక్టర్స్ అంటే ఏంటనంటే, semiconductors are the substances or materials which have conduction between conductors and insulators. Semiconductors are the materials which have conduction between conductors and insulators. అంటే సెమీకండక్టర్స్ అనేవి ఒక పదార్థాలు లాంటివి. అవి ఏం చేస్తాయంట అనంటే, ఏవైతే కండక్టర్స్ కి మరియు ఇన్సులేటర్ కి మధ్యన కండక్టివిటీని కలిగి ఉంటాయి అన్నమాట. దీన్ని ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా డెఫినేషన్ రాయొచ్చు. సెమీ కండక్టర్స్ ఆర్ ద సబ్స్టాన్సెస్ విచ్ అలోస్ కండక్టివిటీ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ అని కూడా రాయొచ్చు. సో ఈ సెమీ కండక్టర్స్ కి యొక్క కండక్టివిటీ అనేది 10⁻⁻6 to 10⁻4 ఓం ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్ కి సమానంగా ఉంటుంది అనమాట. అంటే వీటి మధ్యలో ఉంటుంది రేంజ్ అయితే. సో మనం ఇంకో డెఫినేషన్ దీని ద్వారా కూడా మనం చెప్పొచ్చు. ఏంటంటే, సెమీ కండక్టర్స్ హ్యావ్ ద conductivity range between 10⁻⁻6 ఓం ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్ టు 10⁻4 ఓం ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్ అని చెప్పేసి రాయొచ్చు అనమాట. సో ఈ సెమీ కండక్టర్స్ అనేవి ప్యూరిటీని బట్టి 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు వాటిని. సో సెమీ కండక్టర్స్ 2 రకాలుగా మళ్ళా డివైడ్ చేయొచ్చు. అవి ఇన్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అని చెప్పేసి ప్యూరిటీని ఆధారంగా చేసుకొని వాటిని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేశారనమాట. అందులో ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అనేవి మళ్ళా 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అది ఎన్ టైప్ అనేది ఒకటి, పి టైప్ అనేది ఒకటి అనమాట. సో వీటిని అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసేస్తే మనకు ఈ లాంగ్ ఆన్సర్ లాగా నేను అయిపోతుంది అనమాట. సో ఇన్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అని అంటే ఏందనంటే, వీటిని ఏమంటారు ఇంకో మాట అనంటే, దీస్ ఆర్ ఆల్సో రెఫర్డ్ యాజ్, వీటిని ఇంకో విధంగా కూడా చెప్తారట, ప్యూర్ సెమీ కండక్టర్స్ అని చెప్పేసి. సో ఇన్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్యూర్ సెమీ కండక్టర్స్ అని కూడా వీటిని అంటారు. అండ్ హూజ్ కండక్టివిటీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. దేని యొక్క కండక్టివిటీ అయితే ఉష్ణోగ్రత టెంపరేచర్ తో పాటుగా పెరుగుతూ ఉంటుందో వాటిని కూడా ఇన్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అని చెప్పేసి అంటారనమాట. సో వాటికి ఎగ్జాంపుల్ ఏంది అని అంటే, సిలికాన్ అండ్ జెర్మేనియం గా చెప్పొచ్చు అనమాట. ఇవి ప్యూర్ సాలిడ్స్ అనమాట. సో ఈ ప్యూర్ సాలిడ్స్ అయినటువంటి సిలికాన్ అండ్ జెర్మేనియం ని మనం ఇన్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ గా తీసుకుంటారనమాట. నెక్స్ట్ రెండవ భాగమైనటువంటిది ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంది అని అంటే, దీనికి ఆపోజిట్ అంటే, ఇన్స్ట్రిన్సిక్ లో ఏం చేసినాం అంటే, ఇవి ప్యూర్ అనమాట. వీటిలో ఏం ఇంప్యూరిటీస్ అనేవి లేవు. కానీ దీంట్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి అనమాట, లేదా డోపింగ్ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. కాబట్టి వీటిని ఏమంటారు అంటే, ఆల్సో రెఫర్డ్ యాజ్ ఇంప్యూర్ సెమీ కండక్టర్స్. వీటిని ఇంప్యూర్ సెమీ కండక్టర్స్ అని కూడా అంటారనమాట. అండ్ whose conductivity increases with doping of impurities. వేటి కండక్టివిటీ అయితే పెరుగుతుందో దేని ద్వారా, డోపింగ్ చేయడం వల్ల, ఇంప్యూరిటీస్ ని కలపడం వల్ల. డోపింగ్ అంటే కలపడం అనమాట. సో ఇంప్యూరిటీని కలపడం వల్ల వేటి కండక్టివిటీ అయితే పెరుగుతుందో వాటిని ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అని చెప్పేసి అంటారనమాట. సో సెమీ కండక్టర్స్ లో ఒకటి ఇన్స్ట్రిన్సిక్, ఇంకోటి ఎక్స్ట్రిన్సిక్స్ అని 2 టైప్స్ ఉన్నాయి అనమాట. ఇన్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అయితే ప్యూర్ ని ఉంటాయి, అవి ప్యూర్ కలిగి ఉంటాయి. కాబట్టి వాటికి ఎగ్జాంపుల్ గా మనం సిలికాన్ అండ్ జెర్మేనియం తీసుకోవచ్చు. ఇక ఎక్స్ట్రిన్సిక్ అంటే ఏంటి అని అంటే, వీటిని డోప్డ్ అంటే డోపింగ్ చేయబడినవి, కలపబడినవి అన్నమాట, లేదా ఇంప్యూర్ సెమీ కండక్టర్స్ అని కూడా అంటారనమాట. సో ఇంప్యూర్ సెమీ కండక్టర్స్ అండ్ whose conductivity increases with doping of impurities అని చెప్పేసి అంటారు అనమాట. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫాస్ఫరస్, ఆర్సెనిక్, బిస్మత్ అండ్ అల్యూమినియం లాంటివి అన్ని కూడా
ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ కిందికి వస్తాయి అన్నమాట. ఇక మళ్ళా ఈ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అనేవి 2 టైప్స్ గా డివైడ్ చేయబడింది. అవేంటి అని అంటే, ఒకటి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. సో ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటంటే, దీస్ సెమీ కండక్టర్స్ హ్యావ్ మెజారిటీ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎన్ అంటే గుర్తుంచుకోండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఏ సెమీ కండక్టర్ లోనైతే ఎలక్ట్రాన్లు అనేవి ఎక్కువగా ఉంటాయో ఆ సెమీ కండక్టర్స్ ని మనం ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటాం అనమాట. సో దీస్ సెమీ కండక్టర్స్ హ్యావ్ మెజారిటీ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. మెజారిటీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని అంటే, మైనారిటీ అంటే తక్కువ సంఖ్యలో ఏముంటాయి, లెస్ నంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి అనమాట. సో దీంట్లో ఒకవేళ గనక ఇఫ్ ప్యూర్ సిలికాన్ ఆర్ జెర్మేనియం ఆర్ డోప్డ్ విత్ ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అని అంటే ఏంటి అంటే, ఈ సిలికాన్ అండ్ జెర్మేనియం అనేవి 4 వ్యాలెన్స్ ని కలిగి ఉంటాయి. 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ని కలిగి ఉంటాయి. ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అయితే 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ని కలిగి ఉంటాయి అనమాట. సో ఆ ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్లు అయినటువంటి లైక్ ఫాస్ఫరస్ లేదా ఆర్సినిక్ వంటి వాటితోటి గనక డోపింగ్ జరిపితే, ఏవైతే ఈ ఫాస్ఫరస్ అండ్ ఆర్సినిక్ అనేవి కంటైనింగ్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటితో గనక ఈ సిలికాన్ లేదా జెర్మేనియం ని డోపింగ్ చేస్తే గనక, అప్పుడు సిలికాన్ జెర్మేనియం లో ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఫాస్ఫరస్ లేదా ఆర్సినిక్ లో ఉన్నటువంటి 5 ఎలక్ట్రాన్లలో 4 తో పాటు అవి వాలెన్స్ బ్యాండ్ ని ఫామ్ చేస్తాయి అనమాట, కోవాలెంట్ బ్యాండ్ ని. సో ఫార్మ్స్ 4 కోవాలెంట్ బాండ్ తో 4 అంటే ఈ 5 లోంచి 4 ఎలక్ట్రాన్స్ మాత్రమే సిలికాన్ ఆర్ జెర్మేనియం కన్జ్యూమ్ చేసుకుంటాయి, ఎందుకంటే వాటి దగ్గర 4 ఉన్నాయి కాబట్టి. సో ఈ ఫాస్ఫరస్ అండ్ ఆర్సినిక్ అనేవి రెండిట్లో ఏదో ఒకటి ఏంది మళ్ళీ ఎక్సెస్ ఒక ఎలక్ట్రాన్ ఏది అధికంగా కలిగి ఉంటుంది అనమాట. అండ్ ఎక్సెస్ 1 ఎలక్ట్రాన్ బికమ్స్ డీలోకలైజ్డ్ అండ్ increases the conductivity of doped silicon or germanium. కాబట్టి ఆ అధిక మొత్తంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ ఎలక్ట్రాన్ ఒకటి అనేది డీలోకలైజేషన్ చెంది ఏం జరుగుతుంది అని అంటే, ఆ సిలికాన్ లేదా జెర్మేనియం యొక్క కండక్టివిటీని పెంచుతుంది అనమాట. సో దీని ద్వారా మనం ఏం చెప్పొచ్చు అని అంటే, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ అనేవి డీలోకలైజేషన్ చెంది సిలికాన్ లేదా జెర్మేనియం కి అవి కండక్టివిటీని పెంచుతాయి అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ రెండవది పి టైప్ సెమీ కండక్టర్స్. పి టైప్ సెమీ కండక్టర్స్ అని అంటే ఏంటి అని అంటే, ఇన్ దిస్ సెమీ కండక్టర్స్ ఇంక్రీజెస్ ఇన్ కండక్టివిటీ ఈజ్ డ్యూ టు పాజిటివ్లీ చార్జ్డ్ హోల్స్. ఇందులో ఇక్కడైతే ఎన్ టైప్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ పి టైప్ లో అయితే కండక్టివిటీ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందట అని అంటే, ఇన్ ది సెమీ కండక్టర్స్ ఇంక్రీజ్ ఇన్ కండక్టివిటీ ఈజ్ డ్యూ టు దేని వల్ల అని అంటే, పాజిటివ్లీ చార్జ్డ్ హోల్స్. అంటే పాజిటివ్ చార్జ్ కలిగినటువంటి హోల్స్ వల్ల దీనికి కండక్టివిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో అక్కడ ఎలక్ట్రాన్ల వల్ల కండక్టివిటీ పెరిగితే, ఇక్కడ హోల్స్ వల్ల కండక్టివిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఇక ఇఫ్ ప్యూర్ సిలికాన్ ఆర్ జెర్మేనియం, ఇక్కడైతే సేమ్ ఆ సిలికాన్ జెర్మేనియంలని 5th ఏ గ్రూప్లతో ఎలిమెంట్లతో వాటిని డోపింగ్ చేసినాం, కానీ ఇక్కడ 3rd ఏ గ్రూప్ ఎలిమెంట్ తో డోపింగ్ కనుక చేస్తే, సిలికాన్ ఆర్ జెర్మేనియం ఆర్ డోప్డ్ విత్ 3rd ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లైక్ బోరాన్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, వీటితో గనక డోపింగ్ చేస్తే, అప్పుడు ఈ అల్యూమినియం ఆర్ బోరాన్లకు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి 3 ఉంటాయి. కాబట్టి అప్పటికే జెర్మేనియం ఆర్ సిలికాన్ల దగ్గర 4 ఉన్నాయి కాబట్టి ఆ 4ట్లో ఈ 3 అనేవి పేరుగా చెంది 3 కోవాలెంట్ బాండ్ ని ఫామ్ చేస్తాయి. 3 కోవాలెంట్ బాండ్ ఫామ్ చేసిన తర్వాత సిలికాన్ అండ్ జెర్మేనియం లలో ఒక హోల్ అనేది ఎక్సెస్ గా ఉంటుంది అనమాట, ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి ఆ ఎక్సెస్ గా ఉన్నటువంటి దేర్ విల్ 1 ఎక్సెస్ హోల్
రిమైన్స్, ఒకటి మిగిలిపోతుంది. ఫ్రమ్ సిలికాన్ ఆర్ జెర్మేనియం లో మిగిలిపోతుంది కాబట్టి అది దేర్ వ్యాలెన్సీ ఈజ్ 4 అండ్ దిస్ పాజిటివ్లీ హోల్ మైగ్రేట్స్. ఈ పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉన్నటువంటి ఎక్సెస్ హోల్ ఏదైతే ఉందో అది మైగ్రేట్ చెందుతుంది అండ్ ఫార్మ్స్ కండక్టివిటీ, అది కండక్టివిటీని పెంచుతుంది అనమాట. సో అది పీ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అని చెప్పేసి